చెప్పండి ఇక్కడ మీ తప్పేం లేదా? బీజేపీకి ఫేవర్ గా మీరేం లేరా? ఇక్కడ ఈ సిట్ కేసులో మిమ్మల్ని అందరు కలిసి ప్రెషర్ పెట్టినారు కదా, మొత్తం టాస్క్ ఫోర్స్ లైక్ సిట్ కేసు వాళ్ళందరు కలిసి ఒప్పుకో 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 అని చెప్తే కూడా మీరు ఎందుకు ఒప్పుకోలేదు? ఎవరికి భయపడ్డారు? ఒప్పుకోవాలి మేడం. ఉన్నప్పుడు లేనిది ఉన్నట్టుగా చెప్పండి. ఎట్లా ఉన్నది చెప్పా. నేను వెళ్ళాను, కలిశాను, అంతే తప్ప అక్కడ డబ్బులు 100 కోట్ల రూపాయల వ్యవహారం అనేది తప్పు సార్ అని చెప్పి ఉన్న విషయం చెప్పా. అప్పుడున్న సివి ఆనంద్ గారు అప్పుడు కమిషనర్ సిట్ ఇన్ఛార్జ్ ఉన్నారు, వారికి కూడా చెప్పాను సార్ ఇది సార్ ఫ్యాక్ట్. ఎందుకంటే అక్కడ ఎటువంటి డబ్బుల విషయం లేకుండా డబ్బుల విషయం ఎత్తి ట్రాప్ చేసి ఇరికిచ్చారు ఆ కేసులో. సరే అది కోర్టులో ఉంది కదండి, అది కూడా కోర్టులో ఉంది కదా. కోర్టు నిజంగానే నందకుమార్ నువ్వు దోషి అని చెప్తే నేను దోషి అని నమ్ముతాను. కానీ అది కోర్టులో ఉండగా ఇవి కోర్టులో ఉండగా దీనికి దానికి ఏం సంబంధం సార్ అండి? ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు అసలు ఈ సురేష్ బాబు వెంకటేష్ ప్రాపర్టీకి ఏం సంబంధం చెప్పండి? నన్ను ఇంకా అంటే అక్కడ నన్ను డిఫేమ్ చేయాలి, ఎక్కడ ఒకటి దొరకబట్టాలి, మా మాటినరా, మా మాట వినకుంటే ఏమైతుంది నీకు చూపిస్తాము అనే ఒక అహంకారంతో అప్పుడున్న గవర్నమెంట్ లో పెద్దలు నా మీద కక్ష కట్టినప్పుడు ఈ ఇన్సిడెంట్ సాగు తీసుకొని సురేష్ బాబు వెంకటేష్ కేటీఆర్ కేసీఆర్ ని కలవడం జరిగింది. కలిసి వాళ్ళకు మొత్తం సారి ఈ విధంగా కబ్జా ఉంది అది అంటే వాళ్ళకు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది తెలియదు. నేనేమంటున్నానండి, సరే కేసీఆర్ కేటీఆర్ వీళ్ళని పిలిచిండా వీళ్ళు వాళ్ళని పిలిచిండ్రా, ఓకే వెళ్ళి మాట్లాడుకున్నారు. మాట్లాడినప్పుడు ఇది కోర్టులో 2018 నుంచి కోర్టులో వ్యవహారం ఉందని తెలుసు, తర్వాత హైకోర్టులో ఉందని తెలుసు. ఇన్ని ఆర్డర్లు ఉన్నా కూడా అంటే తెలంగాణలో కోర్టులు పనిచేయట్లేదా? తెలంగాణలో ఏ కోర్టు ఆర్డర్ అంటే కూడా ఎవరికి లెక్కలేదా? సరే వాళ్ళంటే గవర్నమెంట్లో ఉన్నారు పెద్దలు, మరి వీళ్ళకేం బుద్ధి లేదండి? వీళ్ళు సెలబ్రిటీలే కదా, వీళ్ళకు కోర్టు వ్యవహారం తెలుసు కదా, ఆస్తులు లేవా వీళ్ళకు? ఒక్కటే 1000 గజాలే ఉందా వీళ్ళకి? లేదు కదా, ఉంది కదా. ఎన్నో ఎన్నో ప్రాపర్టీలు లొకేషన్గా గవర్నమెంట్ అడ్డం పెట్టుకొని 80 ఎకరాలు గోపనపల్లిలో, 26 ఎకరాలు కానామెట్లో, ఎన్నో 100 ఎకరాలు నొక్కేసిండ్రు, వైజాగ్లో గుట్టలు గుట్టలు కొనేసిండ్రు. అటువంటప్పుడు ఇది కోర్టు ఏ విధంగా చెప్తే ఆ విధంగా డిసైడ్ చేయాలి కదండి. కోర్టు పరిధిలో ఉన్న అంశం తెలిసి కూడా వీళ్ళు వెళ్ళి అక్కడ ఒక కాన్స్పిరసీ చేసి రాత్రికి రాత్రే నా హోటల్ డిస్మెంటైల్ చేయాలని చెప్పి ఒక పన్నాగం పనుకొని జిహెచ్ఎంసీ అధికారులకు కేటీఆర్ గారు, అప్పుడున్న మున్సిపల్ మినిస్టర్ అయిన అరవింద్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండే, లోకేష్ కుమార్ కమిషనర్ ఉండే, వీళ్ళందరికీ కేటీఆర్ గారు ఆర్డర్ ఇచ్చారని చెప్పి వాళ్ళే చెప్పుకుంటారు. ఈవెన్ ఇది నేను చెప్పలేదండి, సురేష్ బాబు గారే ఒక మిత్రుడితో చెప్పిన సంభాషణ. కేటీఆర్ కూడా మరి ఫండింగ్ ఇచ్చి ఉండొచ్చు వీళ్ళు, ఇద్దరి మధ్యలో ఫండింగ్ ఇచ్చిండ్రా, పార్టీ ఫండ్ ఇచ్చిండ్రా, ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చిండ్రా తెలియదు మేడం. ఈ హిమ్సెల్ఫ్ అంటే మాకు కేటీఆర్ కేసీఆర్ అనే వాళ్ళు బాగా హెల్ప్ చేశారు. తర్వాత మాగంటి గోపి ఎమ్మెల్యే ఉండదు కదా, ఆయన కూడా హెల్ప్ చేశాడు మాకు అంటే వాళ్ళని కనెక్ట్ చేసేట్లో. తర్వాత రకరకాలుగా వాళ్ళే ఓపెన్గా చెప్పుకుంటున్నారు మార్కెట్లో, అమ్మ అసలు సీఎం గారు లేకపోతే నా పరిస్థితి ఏంది అంటే, సీఎం గారు కేటీఆర్ కేసీఆర్ లేకుంటే తినడానికి లేదా మేడం? ఇప్పుడు వాళ్ళని ఇరికిచ్చిండు, ఈయన ఇరికిండు, ఇల్లీగల్ పనులు చేసి. అందులో సరిగ్గా ఫోకస్ పెడితే నాకు తెలిసి ఇది ఈ రేస్ కన్నా చాలా పెద్ద కేసు అవుతుంది. ఈ రేస్ లో ఒక మున్సిపల్ మంత్రిగా అరవింద్ కుమార్ కి ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ ఒక మున్సిపల్ శాఖ వచ్చి ఎట్లా డిమాలిష్ చేస్తుంది? కోర్టులో కేసు ఉంది, అది కూడా సండే రోజు డిమాలిష్ చేసింది. హైకోర్టు ఆర్డర్లు బేఖేతరు చేయకుండా డిమాలిష్ చేసిండ్రు. ఎట్లా డిమాలిష్ చేసిండ్రు మేడం? డిమాలిష్ చేసినప్పుడు మా వైఫ్ మా బాబు వచ్చి వాళ్ళకు కోర్టు ఆర్డర్ చూపించడం జరిగింది. అంటే అక్కడ ఉన్న ఏసీపీ రాజ్ కుమార్ కానివ్వండి, ఇంకొక జోనల్ కమిషనర్ కానివ్వండి, నన్ను కాంటాక్ట్ చేసి సార్ మేము అనవసరంగా బలైపోయామండి, మమ్మల్ని కొద్దిగా కాపాడండి సార్ అంటే, నిన్న మీరు ప్రభుత్వ అధికారులు ఉంటే ఈరోజు ఇక్కడ ఉండి కొద్దిగా పనిచేస్తారు, కానీ ఇట్లాంటి తప్పుడు పనులు చేసి మీ లైఫే మొత్తం జైలుకి వెళ్ళే అవకాశం ఉంది కదా, ఎందుకు చేయాలి తప్పుడు పనులు అని చెప్పి నేను చెప్పాను. లేదు సార్ మేము పొద్దున క్రికెట్ చూసుకుంటా మంచిగా కూర్చున్నాము, సడన్లీ కేటీఆర్ గారు మా కమిషనర్ గారికి ఆర్డర్ ఇచ్చారు, కమిషనర్ గారు మాకు ఆర్డర్ ఇచ్చారు. అప్పుడు సండే రోజు బుల్డోజర్స్ ఉండే కదండి, కిరాయి బుల్డోజర్లు తీసుకొని వచ్చేసి కిరాయి బుల్డోజర్ తీసుకొచ్చి సండే రోజు అవసరం ఉంది కొట్టిరు. కొట్టిన తర్వాత టాస్క్ ఫోర్స్ అక్కడ జూబ్లీహిల్స్ పోలీసులు, బంజారాహిల్స్ పోలీసులు బందోబస్తు ఇచ్చారు. సరే వాళ్ళు అడిగితే ఏమంటారు అంటే, మేము ట్రాఫిక్ జామ్ ఉంది కాబట్టి బందోబస్తు ఇచ్చినామంటారు. అసలు మీకు కోర్టు ఏమడగాలంటే మీకు కోర్టు ఆర్డర్ ఉందా అని అడగాలి. పోలీసు వాళ్ళు కూడా ఏం చెప్తారంటే, మీకు కోర్టు ఏమైనా ఆర్డర్ ఉందా అండి, పలగొడతలకి వెళ్తున్నప్పుడు ఎందుకు వస్తారంటే సెక్యూరిటీ చేయడానికి వీళ్ళు. అందులో క్లియర్ గా అండర్స్టాండింగ్ ఏంటంటే, అప్పుడు ఉన్న కమిషనర్ అండ్ కేటీఆర్ చెప్తే ఏదైనా రాజు తలుచుకుంటే దెబ్బలు వాళ్ళకి మీరు లడ్డు దొరికినట్టు దొరికిన విషయంలో
సురేష్ వాళ్ళకి కూడా ఫేవర్ అయిపోయింది. ఇక వాళ్ళకి ఏదో దొరికిందే మోకా అని చెప్పి వీళ్ళు వెళ్ళి చేసుకొని మొత్తం కాన్స్పిరసీ చేసి రానా దగ్గుబాటి అభిరామ్ అందరు కలిసి పొద్దున పలగొట్టేశారండి హోటల్. పలగొట్టిన తర్వాత మధ్యాహ్నం తర్వాత ఆల్ మీడియాని మేనేజ్ చేసేసారు కంప్లీట్. అందరు మీడియా ఒకటి పాపం మీ ఆవిడ్ని కూడా చాలా ఒక్కదని చేసి అటు తిప్పించుకొని తను ఏడవడము. మా బాబు ఏడిచిన ఎంత బొగరు పడ్డా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోరండి. నరేందర్ అనే సిఐ కంప్లైంట్ తీసుకోవట్లేదు. కంప్లైంట్ తీసుకోకుండా కంప్యూటర్ పనిచేయట్లేదని చెప్తారంట. అక్కడేమో మా పార్ట్నర్స్ ఉన్న వాళ్ళందరూ తీసుకెళ్లి టాస్క్ ఫోర్స్ ఆఫీస్ లో కూర్చోబెట్టి నందకుమార్ మీద మీరు కేసు పెడితేనే బయటికి వెళ్తారు. రాత్రి 3 గంటల వరకు అండి. సురేష్ బాబు అక్కడే ఉన్నాడు. సురేష్ బాబుకి ఏం పని ఉందండి? అసలు టాస్క్ ఫోర్స్ వాళ్ళకు నా హోటల్లో ఏం పని ఉంది? సరే లాండ్ ఆర్డర్లు అంటే వచ్చిర్రు. అసలు ట్రాఫిక్ సమస్య ఉంటే లాండ్ ఆర్డర్లు ఎందుకు వస్తారండి? వచ్చిర్రు. వచ్చి మరి టాస్క్ ఫోర్స్ ఆఫీస్ లో రాత్రి 2 గంటల వరకు సురేష్ బాబు ఉండి అందరికి నా పార్ట్నర్స్ అందరికి బాబు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఐ విల్ కాంపన్సేట్ యూ, మీకు డబ్బులు ఇస్తా అని చెప్పి వాళ్ళకి ఆశ పెట్టి వాళ్ళతో అక్రమంగా రాయించుకున్నట్ట. ఏమని? మీకు పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టుగా. అసలు అక్రమంగా రాయించుకోవడం ఏంటంటే, లేదంటే టాస్క్ ఫోర్స్ వాళ్ళకి చెప్పి కేసు పెట్టిస్తాం, మీరు బయటికి వెళ్ళరు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఆఫీస్ లో ఎట్లుంటుంది మేడం అంటే, మనం వెళ్ళిపోయినాం అనుకోండి వాళ్ళు ఫోన్ తీసేసుకుంటారు. తీసుకున్న తర్వాత అసలు మనం ఎక్కడున్న ఇన్ఫర్మేషన్ కూడా ఎవరికి ఉండదు, మన ఇంట్లో కూడా తెలియదు, ఎక్కడ తెలియదు. సో అటువంటి పరిస్థితులలో ఏం చేయాలి? అప్పుడు వాళ్ళకి తప్పదిగా వాళ్ళ ముందర వేరే వాళ్ళు కొడుతుంటారు. సో అక్కడ వాళ్ళు ఏం చెప్తుంది రాసి సంతకం పెట్టి రావాల్సింది. అది తీసుకెళ్లి ఆ పేపర్లు అన్ని తీసుకొచ్చి ఆ ఎఫ్ఐఆర్లు బంజారాస్ పోలీసులు ఎఫ్ఐఆర్ భార్య మీద కూడా కేసు పెట్టారు. అసలు హైలైట్ ఏంటంటే సిట్ ఇన్ఛార్జ్ సిట్టు అధికారులు 160 మందిని నాకు తెలిసిన వాళ్ళని పిలిచారండి. పిలిచి వాళ్ళు రకరకాలుగా భయభ్రాంతులు చేసిండ్రు. మీరు నందుకు సపోర్ట్ చేయొద్దు, నంతో కలవద్దు, నంతో మాట్లాడద్దు. ఈ టాస్క్ ఫోర్స్ ఆఫీసులు ఒక 50 మందిని పిలిచారు. పిలిచి కేసులు పెడతారా లేదని వాళ్ళు బలవంతం చేయడం. అంటే మొత్తము పోలీసు వ్యవస్థ మొత్తం అప్పుడున్న సిట్టు ఉంది ఒక ఫ్లోర్ మొత్తం నాకే పనిచేసిందండి. అంటే నేను గుండానా, రౌడీనా, లేకుంటే ఏమైనా ఇంత పెద్ద ఎత్తుగా ఎందుకు నా మీద కుట్ర పన్నారు? ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ ని ఏదో ఒకటి చేసి మీ రూపంలో ఇరికించాలనే దాంతో మొత్తం నా మీద కాన్సన్ట్రేషన్ చేసి రకరకాలుగా నందకుమార్ చెప్పకుంటే కేసులు పెడతామని మా వైఫ్ మీద ఎస్సీ ఎస్టీ కేసు అండి. అసలు అది ఎవరో కూడా తెలియదు. మాకు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన వాళ్ళు రాజేంద్ర నగర్ లో ఏసీపీ మా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిండు. అది కూడా ఉన్నాయి, అన్ని వస్తాయి. ఎవరెవరు నా మీద కేసులు పెట్టిండ్రు, అక్రమంగా ఏమేం చేసినారు అన్ని ఒకటి కూడా వస్తాయి. జిహెచ్ఎంసీ అధికారుల మీద ఆల్రెడీ కంటెంప్ట్ వేసి హైకోర్టుకు వచ్చి అపాలజీ చెప్పారు. అపాలజీ చెప్పినప్పుడు అక్కడ హైకోర్టు జడ్జి గారు ఒకటే అన్నారు, అసలు పేదవాడికి ఒక న్యాయం పెద్దవాడికి ఒక న్యాయమా? అసలు నేను క్లియర్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు వెళ్ళారు అక్కడ? అది కూడా దట్టు సండే రోజు మీరు ఎందుకు వెళ్ళారు? అసలు నువ్వు సండే రోజు ఎన్ని కూల్చివేశావు లోకేష్ కుమార్ అని చెప్పి కమిషన్ అడిగింది. ఆయన మేడం అపాలజీస్ మేడం అంటాడు. అపాలజీస్ అంటే అయిపోతుందా మేడం? ఇప్పుడు నా బ్రెడ్ అండ్ బటర్ ఎట్లా, నా మీద ఆధారపడ్డ ఎట్లా? ఆయన చిన్న అపాలజీ చెప్పేసి వెళ్ళిపోతే అయిపోతుందా? చాలా టార్చర్ పెట్టారు, చాలా టార్చర్ పెట్టారు. ఇంకా రకరకాల కేసులు పెట్టడం, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడము, వాడెవడో డ్రగ్స్ లో గోవాలో ఎవడో దొరికితే వానికి నాకు లింక్ పెట్టడం. అంటే రాధాకిషన్ రావు అనేటోడు మామూలుగా చేయలేడు మేడం. సరే అప్పుడున్న కమిషనర్ సివి ఆనంద్ గారే ఉండే, బట్ సార్ తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా తెలియదు. ఇప్పుడు ఆయన అందుకనే మొన్న వెళ్ళి సార్ రిక్వెస్ట్ చేశా, సార్ అప్పుడు మీరు ఉన్నప్పుడు చాలా అన్యాయం జరిగింది సార్, మరి మీకు వితౌట్ నాలెడ్జే ఇదంతా జరిగిందని మార్కెట్ లో అంటే చెప్తున్నారు. అప్పుడు ఏంటంటే మేడం అంటే రాధాకిషన్ రావుకు డైరెక్ట్ గా సీఎంఓకు లింక్ అనమాట.